చెప్పింది పద్మజ గారు లేరు, ఆమె అడిగితే పాటలో పాడుతుంది. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదాటు పోతుందో ఎవరిని అడగక, వాగుపోయి కలిసేది వాగులో, వాగుపోయి కలిసేది నదిలో, వాన పోయి కలిసేది వాగులో, వాన పోయి కలిసేది. అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత అద్భుతమైన సంగీతం. అంటే అదంత ఆషమాషి కాదు. అంటే పెన్ను పేపర్ ఉన్న ప్రతి ఒక్కడు ఇలా రాయగలడు. ఇప్పుడు ఇది ప్రాబబ్లీ వేటూరు రాశాడా లేకపోతే ఎవరు రాసిన వ్యక్తి ఇంపార్టెంట్ కదా, సాహిత్యం. అట్లా మనకి చాలా అరుదుగా, అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో కొన్ని వేల పాటలు వస్తాయి, ఒక్క దాంట్లో ఆ డెప్త్ ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, 2 గుంతల్లో నీళ్ళుంది, 2 గుంతల్లో నీళ్ళుంది, చూడ్డానికి పైనుంచి ఒకేలా కనిపిస్తాయి. నువ్వు దుంకేవనుకో ఇక్కడ ఓన్లీ 1 ఫీటే ఉంటుంది, అక్కడ ఒక 1000 ఫీట్ల లోతు ఉండొచ్చు. సో చూడ్డానికి గొప్ప గొప్ప వాళ్ళు మామూలుగానే ఉంటారు. ఒక బజ్జీలు అమ్మే వ్యక్తి, లేకపోతే ఎక్కడో ఒక ఎంప్లాయీ, ఎక్కడో సంస్థలో పనిచేసే వ్యక్తి, వేటూరు సుందరమ్మ రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వీళ్ళు చూడ్డానికి ఒకేలా ఉంటారు. ఉదాహరణకి ఆ పెన్నులు తీసి పక్కన పెడితే అది నార్మల్ పేపర్. కానీ సాహిత్యం అనే విషయం దగ్గరికి వస్తే దే హ్యావ్ ట్రెమెండస్ డెప్త్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, అన్ఫాథమబుల్, అంటే కొలవలేనంత. నీది ఎక్కడో ఈవెంట్ పోతే ఇచ్చింది. మన ఓల్డ్ సినిమాల్లో సత్యనారాయణ వాళ్ళకి ఉంటుంది పఠాన్, నీది పైసలు మాది తీసుకుంటామని. సో అట్లా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇంటర్ప్రిటేషన్స్, లేకపోతే వేటూరు సుందరరామూర్తి ఇంటర్ప్రిటేషన్, దానికి సరైన ట్యూన్, అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒక ప్లాట్ అనేది ట్యూన్, ఆ ట్యూన్ బాగా ఉంటే దాని మీద బిల్డింగ్ చాలా బాగా కట్టచ్చు. సో అట్లా ఆ ట్యూన్ ఇచ్చే వాళ్ళకి ఎంత గ్రేట్నెస్, ఎంత క్రెడిట్ ఉందో, సేమ్ థింగ్ విత్ దట్స్ రైటర్స్ ఆల్సో. ఇంతకుముందు అదేది మురళి, అది ఫ్లూట్ గురించి అడిగితే, ఇప్పుడు 100 మందిని అడిగి ఇప్పటికైనా సరే ఏం రాస్తారు, ఆ గొట్టం ఉంటుంది, ఒక 6 హోల్స్ ఉంటాయి, లేకపోతే ఇట్లా ఊత్తే శబ్దం వస్తుంది, ఇంతకు మించి దమాక్ పనిచేయదు. అదే ఇప్పుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎంత అద్భుతంగా ఇంటర్ప్రిట్ చేశాడు. ఏది మన మునులకు తెలియని తపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి జన్మల చేసిన పుణ్యమిదా. అంటే అసలు ఎప్పుడు చేరి ఏం తపస్సులు చేసినావు నువ్వు, తర్వాత లేకపోతే నువ్వు ఏదన్నా గత జన్మలో చేసిన పుణ్యాల ఫలం వల్ల నువ్వు ఇట్లా మురళిగా పుట్టావు. పుట్టి కృష్ణ నిన్ను చేరినది పంచాక్షరిగా మారినది. ఇక్కడ పంచాక్షరి అంటే నాకు తెలిసి మోహన, ఎందుకంటే మోహన రాగం అనేది కృష్ణుడే సృష్టించిండు అని దాదాపు కన్నడ క్లాసికల్ మ్యూజిషియన్స్ అంతా అనుకుంటారు. మా గురువుగారు నాకు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. పంచాక్షరి ఇది పంచాక్షరి. అంటే దీన్ని ఏమంటారు, అవడవ రాగం అంటారు అన్నమాట. అవడవ అంటే 5, అది 6 ఉన్నాయి అనుకో, షాడవ రాగం. ఇది సైన్స్ కి ట్రైన్ వచ్చు, అయి ఉండొచ్చు, నాకు అంత అవగాహన లేదు. అవడవ అంటే 5. అదే కొన్ని రాగాలు ఇది అవడవ షాడవ రాగం, అంటే పోయేటప్పుడు 5, సో వచ్చేటప్పుడు 6. రెండోది షాడవ రాగం,
షాడవ రాగం. సో ఎనివే, సో ఇట్లా పంచాక్షరిగా మారినది అని చెప్పి దాన్ని ఇంటర్ప్రిట్ చేశాడు. ఆ మురళి అంటే క్వైట్ ఎక్స్ట్రాడినరీ అనమాట, అందరి వల్ల కాదు. ఇప్పుడు అంతెందుకు, అది భిక్షువాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడినేమి అడిగేది. అంటే ఏమడుగుతావు శివుడిని, నీ దగ్గర బొంగ ఏముంది, ఏమి కోరేది వాడినేవి అడిగేది, ఏది కోరేది వాడి. తర్వాత కోటి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు పులమిన వాడినేది కోరేది. అంటే ఆ సాక్షాత్తు క్రియేటర్ అంత చక్కగా పాడే కోకిలకి నీ ఏమన్నా నల్ల రంగు రాసినావు, నేను ఏంటి అడిగేది. కరకు గర్జనల మేఘముల మేనికి ఎరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. అది పనికిరాని మేఘాలకి ఎరుపుగా అద్భుతమైన సిల్వర్ లైనింగ్ అంటారు దానికి ఏ ఉపయోగం పెట్టావు, మీనింగ్లెస్. దానికి ఇంకొకటి చెప్పాడు అందులో, గిరిబాలతో తనకు కళ్యాణము నరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు వాడినేమి కోరేది, వరగర్వమున మూడు లోకాల తలపోయు ధనులను కరుణించినాడు. ఈ లైన్స్ ఇప్పటివరకు ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు. ముఖ ప్రీతి అంటే పొగడతలు కావాలి, ఓం జయ జయ మహాదేవ శంకర దండకాలు కావాలన్నమాట. ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు, ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఇది నిందాస్తుతి అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది సాహిత్యం. నిందాస్తుతి అంటే తిట్టుకుంటూ పొగడ్డం. అది ఇప్పుడు రామదాస్ పాడతాడు, సీతమ్మకు చేయిస్తే చింతాగు పథకము ఎవడబ్బు సొమ్మని పుడుతున్నవని ఒకటి పాడతాడు నిందాస్తుతి. అంటే గౌరవం ఉంది కానీ ఆయన అనుకున్న పనులు అయితే లేవు. ఆ గౌరవాన్ని ఎక్కడ అంటే నాకు నీ మీద ఉన్న చనువు వల్ల నేను తిట్టడం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇది అందరికీ సాధ్యం కాదు. సాధ్యం కాదు. నిందాస్తుతి చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఏకాత్మ భావన వచ్చే ఉంటుంది. ఇంకా అందరూ చేయడానికి కూడా వీలు లేదు, అది కొద్దికే పరిమితమై ఉన్నది. అది అందరు చేయలేదు. అది ఆ తర్వాత ఇది మన ఇప్పుడు కాంటెంపరీ పర్సన్స్లో గోరెటి వెంకన్న కోర్స్ సాహిత్యం పరంగా చాలా గొప్పవాడు. నేను ఒకసారి కలిసిన, నాకు మళ్ళీ పర్సనల్గా అతను ఎప్పుడు కలవద్దు అనిపించింది. అంటే వెంకన్నను కలవాలనిపించాలి. వెంకన్న ప్లస్ వెంకన్న సాహిత్యం ఆ రెండు బాగున్నాయి. వెంకన్న ఇండివిజువల్గా నాకు అంత నచ్చలేదు, అంటే నా పర్సనల్ ఒపీనియన్. ఏమిటో అది మామూలు సాదాసీదా మనిషి ఆ ప్రవర్తన అదంతా. కానీ వెంకన్న విత్ సాహిత్యం పాడుతున్నప్పుడు దేవుడు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి లాంటి ఒక ఆరా ఉంటుంది. అంటే నేను నా కళ్ళతో చూశాను. నా సర్టిఫికేట్ ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయనకు ఆల్రెడీ పద్మశ్రీ కూడా వచ్చింది. కానీ అతని సాహిత్యాన్ని చాలామంది విని మర్చిపోవచ్చు. నేను అనుభవించాను కొన్ని రోజులు. ఈ సంత మా ఊరి సంత ఈ కొన్ని రోజులు విన్నా ఈ పాట. నేను మా బ్రదర్ మహబూబ్నగర్లో ఆ బైక్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎందుకు కూర్చొని పాడుతూనే ఉంటే అతను ఆ వెంకన్న ఎవరు, ఆయన పాటను ఎందుకు పాడుకోవాలి అంటే చెరుకు రసం లాంటి ఒక తీపి పలుకుతుంటే పాడుతుంటే అందులో ఉన్న ఫ్రేజెస్. నేను కూడా మా ఇంటి ముందే సంత జరిగేది అచ్చంపేటలో, ఇప్పుడు వీకింగ్ అంతా. సో నాకు అదంతా కళ్ళ ముందు కనిపించిందంటే ఈ వ్యక్తి ఊరికే మనం ఎప్పుడు అనుకుంటాం కదా, అనుభవించి రాస్తే అంటే అనుభవిస్తున్నదే చెప్తే దాని డెప్త్ వేరు. అట్లా వెంకన్నలో అప్పుడు వచ్చిన ఆ పాటల్లో పర్టికులర్లో ఒక 10-15 కంపోజిషన్స్ ఉంది. నా దగ్గర ఒక వాక్మెన్ ఉంటుంది. వాక్మెన్ అంటే ఇట్లాంటి అంటే ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ కాదు, టేప్ రికార్డు క్యాసెట్ వేసుకొని దానికి ఇట్లా పెట్టుకొని చిన్న బాక్స్ లాగా ఉంటుంది అన్నమాట. అది బ్యాటరీ మీద నడుస్తుంది, ఛార్జింగ్ గిడ్జింగ్గా. అప్పటికి అది ఎక్స్పెన్సివ్. సో అతి కష్టం మీద ఫిలిప్స్ వాక్మెన్ కొన్నా. ఊరు వెళ్తే ఆ క్యాసెట్స్ కాపీ తీసి ఇచ్చేవాడు. పాటలు 30 రూపాయలు 50 రూపాయలు తీసుకొని ఏం పాటలు వేసాడో తెలియదు, వేశాడు. నేను అచ్చంపేట నుంచి హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు ఏమీ లేదు, అంటే ఈ వర్క్ ఏమీ లేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ వాక్మెన్. అంటే అదొక లగ్జరీ నిజానికి.
నిజంగా నేను ఊర్లో పెట్టుకొని తిరిగితే చాలామంది ఫ్రెండ్స్ అడిగి అడిగి మరీ విన్నారు. అంటే వాళ్ళ దృష్టి పాటల మీద లేదు, వాక్ మీద ఉందని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎందుకంటే పాటలు అప్పుడు నేను విన్నా, ఎప్పుడు విన్నా, కానీ పాటలు ఇప్పుడు చాలామంది విన్నారు. ఎవరైనా పెడితే వింటారు అంతే, వాళ్ళకి అన్వేషించే ఆసక్తి ఉండదు. అంటే ఒక పాట, ఆ పాట యొక్క సంగీతము, దాంట్లో ఇమిడిన్న సాహిత్యము, ఆ రచయిత వాడిన పదాలు, లేకపోతే ఆ సింగర్ వేస్తున్న గమ్మకాలు, ఇవంతా డీప్ వెళ్తే తప్ప తెలియదు, గుర్తించడం లేదు. అందులో గుర్తించి చెప్తే అప్పుడు చూస్తున్నారు, చూడరు, అంటే గమనిస్తారు. అప్పుడు అది చూడరు. ఊరికే మంచి పాట చెడ్డ పాట అయిపోయింది కథ, కదా. అంటే స్టాంప్ వేసి పక్క జరిగితే అయిపోయా, ఎందుకు తప్పించుకోవడం, అందంగా తప్పించుకోవడం. సో నేను ఆ పాట నేను వింటున్నప్పుడు అసలు గోరేటి వెంకన్న అనే వ్యక్తి నాకు ఎవరు తెలియదు. అంటే నా మైండ్లో అసలు ఎలాంటి ఇమాజినేషన్ కానీ ఏమీ లేదు. అది ఆల్మోస్ట్ కల్వకుర్తి దాటుతుంటే ఈ పాట వస్తుంది. ఏమి మారే రో ఈ పేదల బతుకులు ఎందుకింత దీనంరో, ఈ పాట వస్తుంది. అందులో ఒక చోట ఒక కాంటెక్స్ట్ చెప్తే మాకు నా పాత ఇల్లంతా గుర్తొచ్చింది. 250 సంవత్సరాల పాత ఇల్లు మా ఊర్లో అందరికి కరెంట్ ఉంది, మాకు ఉండేది కాదు. నాకు 9th క్లాస్ వరకు కరెంట్ లేదు, మా ఇంట్లో ఎవరు లేదు. స్కూల్ నుంచి రాగానే దీపాలు పెట్టాలి. మేము తింటూ ఉంటే తేళ్లు పైనుంచి పడేవి, ఎవరికి భయం అయ్యేది కాదు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఇనుప తేళ్లు చూసాం, కానీ ఏ భయం కాదు. ఇంటి నిండా బల్లిగూళ్ళు, సాలెగూళ్ళు, పెద్ద పెద్ద సాలెగూళ్ళు అసలు ఇప్పుడైతే కనిపిస్తలేవు. అవి ఏదో సినిమాల్లో కనిపిస్తుంది. అసలు మా ఇంట్లో నిరంతరం ఉంటుండే. కోళ్ళ కొట్టిల్లో ఒక రూమ్ ఉంటుండే, లేకపోతే ఇంకేదో కొట్టిల్లో ఒక రూమ్ ఉంటుండే, చిన్న చిన్నవి. ఇప్పుడు చూస్తే అసలు ఈ గదులు ఎంత లగ్జరీ ఉంది. అసలు వీటితో కంపేర్ చేస్తే మన మైండ్లో ఆ లగ్జరీ అనే భావన లేదు కాబట్టి ఆ పోయినం, ఆ బురదలు, ఆ ముడుకులు అట్లా బతికాం. కానీ అయితే ఆయన ఒక పాటలు, ఇదే పాటలు, అటు ఉత్తరాంధ్రకే పోదమా, కన్నీటి రాయలసీమ చూదమా, కన్నీటి తెలంగాణ చూదమా అని చెప్పి, ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టానున్నవి, సున్నవేయని గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నాయి, సాలెగూడు అల్లిన పరదాలే పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే అని అది లైన్స్ వింటుంటే బస్సులో ఏడ్చేసే. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అతను గొప్పవాడని తెలియదు, నిజంగా రచయిత అని తెలియదు, అతని గొంతు ఫస్ట్ టైం విన్నా. కానీ అతను చెప్తున్న దాంట్లో అతను చూసి రాశాడు. అంటే అది అట్లా అనుభవించి రాసినప్పుడు, ఈ అనుభవించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మానసిక తలంలో విపరీతంగా ఆలోచించడం వల్ల ఒక అనుభవం కలుగుతుంది. రెండోది ఫిజికల్ రియాలిటీలో దెబ్బలు తిన్నావు, కింద పడ్డావు, తట్టుకబడ్డావు, వర్షాలు అన్నావు, తట్టలు ఎత్తినావు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, రాడికల్ అంటే రా ఎక్స్పీరియన్స్. వెంకన్న ఉన్నది రా ఎక్స్పీరియన్స్, సిరివెన్నెల గారికి ఉన్నది మానసికమైన ఎక్స్పీరియన్స్. అంటే మనసులో తను చదివిన పుస్తకాలు, తను కలిసిన కవులు, తన భావనలు, తన ఆలోచనలు, సమాజంలో ఏదైనా జరిగినప్పుడు తనేం పర్సనల్గా అనుభవించలేదు అది అని నా ఒపీనియన్. కానీ మనసులో దాన్ని అనుభవించాడు. అక్కడి నుంచి చిరిగితే కొన్ని పాటలు ఉంటాయి. పెరుగును చిరికినట్టు ఏది వెన్న అట్లా వెన్న పోయిన తర్వాత వెన్న తీస్తే మజ్జిగ ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్. అది ఏమి మారేలోనో ఒక ఉంటుంది. మన ఇంటి ముందు గంప కింద కోడి పెట్టారొచ్చు ఉన్నది. నిజమే, మనం అందరం చూసినా. ఇంటి బయట గంప కింద మేకపిల్ల రొచ్చు ఉన్నది అని చెత్త కుప్పల తీరు ఉన్నది రో, ఈ పేదల కొంపల నెత్తి నిండా గోసాలున్నవిరా. తర్వాత నేను మళ్ళీ నాకు ఏడుపు వచ్చింది ఎక్కడ అంటే, వీడు ఎవడయా బలి రాస్తున్నాడు, అసలు వీడిని కలవాలి. కానీ నేను కలవడానికి ఏ ప్రయత్నం చేయను. నా జర్నీలో నేను ఆయన ప్రయాణం చేస్తూ రాసిన పాటలు నన్ను కలిశాను, నేను ప్రయాణం చేస్తూ అతన్ని కలవాలి. అట్లా గోరెట్టి వెంక నేను అమెరికాలో కలిసిన డిట్రాయిట్లో. అంటే ఒకటే వేదిక మీద అతను పర్ఫామ్ చేసి నేను పర్ఫామ్ చేసాను.
నా జీవితంలో ఒకే ఒక్కసారి నేను ఫోటో దిగిన ఒక వ్యక్తిని అడిగి, అది గోరెటి వెంకన్న. ఈనాటి వరకు నేను మళ్ళీ ఫోటో దిగలేను, సెల్ఫీ కానీ ఫోటో కానీ. మన ఇద్దరేమో ఫోటో దిగి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు నాకు. సో గోరెటి వెంకన్నతో ఎందుకు దిగానంటే, నేను సిటీకి వచ్చిన కొత్తల్లో అతను రాసిన కొన్ని లైన్స్ నిజంగా ఆలోచింపజేసిన. ఈ వ్యక్తి ఎవడో కొంచెం అంటే చాలా సెన్సిటివ్గా చూస్తున్నాడు విషయాన్ని. అంటే ఊరికి ఏదో పెన్ ఉంది కదా, పేపర్ ఉంది కదా రాసిన వ్యక్తి. ఈ వ్యక్తి అనుభూతి ఎంతున్నాడు లోపల. ఎప్పుడో ఏడ్చాడు, ఎక్కడో మూలిగాడు, బాధపడ్డాడు, తిన్నాడు దిబ్బలో. సో తను బయటికి నవ్వుతుందా, లోపల ఏదో ఒక జర్నీ నడుస్తుందని ఒక ఫీలింగ్ కలిగింది. ఇదే పాటలో 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతాలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి మీద గీతాలున్నాయి, అదృష్ట రేఖాలంటారా బుద్ధిజీవులారా, వీళ్ళ కాకలికొచ్చిన గీతలు రో అంటాడు. అంటే ఇవేమి అదృష్టం కాదు, సరిగ్గా తిండి లేక బాడీ సడిలిపోయి చిన్న వయసులోనే ముడతలు గీతలు అందరూ వచ్చేసినాయి. అదర్వైజ్ బక్క చిక్కి అద్భుతం అసలు. అయితే ఇప్పుడు ఈ జనాలకి ఇవేం అక్కర్లేదు, హాయిగా ఉంది. అంటే ఇప్పుడు మంచి సాహిత్యం కాళిదాసు లేకపోతే రాసినటువంటి అవిజ్ఞాన శాకుంతలం కానీ, లేకపోతే ఇది ఉంది మన జయదేవుడు అష్టపది, జయదేవుడు అని ఒక ఆయన అష్టపదులు రాశాడు. తవ విరహే కేశవ, ఇది అంటే ఒక ఇద్దరు ప్రియులు, అంటే రాధకి కృష్ణుడికి మధ్యన జరిగిన రొమాన్స్ను అద్భుతంగా వర్ణించాడు సంస్కృతిలో. సంస్కృతంలో అంత చక్కటి ప్రేమతత్వాలు, లేకపోతే వారిష్య, మనం అప్పట్లో వింటుంటే వారిష్య, అవ్వల్ హమ్దుకు దాదా విరుద్ కీజే ఇష్క్ కి తాసు జగదా మోన్ మియా. నేను దీన్ని బేస్ చేసుకొని నా మీద నేను నా మీద రాసుకున్న కొన్ని కవితలు. అంటే అదే టైంలో నీవెవరో నీవు తెలుసు, నీవెవరో నీవు తెలుసు నారిసా, నీ ఊరేదో తెలుసునా రిసా, నీ ఉన్న చోటనే ఉన్న ఊరిసా, ఏ ఊరు పేరు లేని నామకుడివి రిసా అన్న. అద్భుతం. ఉన్నదేదో తిన్న ఊరిసా, లేనిదేదో లేనిదన్న ఊరిసా, రిసా ఏమున్నా లేకపోయినా అలాగే ఉన్న ఊరిసా, నీవన్నీ ఉన్న అనామకుడివి రిసా, నీలో ఉన్నదే నిజము, నీలో లేనిదే. ఇట్లా జస్ట్ ఆ వారిష కాంటెక్స్ట్లో రాసుకున్నది అంతే. అంటే ఆ సాహిత్యం మీద ఉన్న ఆసక్తి, అభిరుచి. ఇప్పుడు మన ఇద్దరం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ని కలుస్తాం, ఒక్కరితో కూడా నేను ఇదంతా మాట్లాడు చుప్. ఈ మధ్య ఊవన్నావు మామ పాటినా జబర్దస్త్ పాట అని చెప్పి వచ్చేస్తుంది. అంటే అనవసరంగా చర్చలో పడదు. అదేం పాట, దానికంటే చాలా అద్భుతమైన సింధు భైరవి రాగం ఉంది. ఇప్పుడు మనం పాడుతున్నాం.
ఎంత తీరగ విలయాట పిల్లై తీరగ విలయాట పిల్లై. సో ఇటువంటి అద్భుతమైన కంపోజిషన్స్ ఉన్నాయి. సరే, అయితే ఎవరి ఇష్టం వాళ్ళది. సాహిత్యం అంత ఆజామాయిషి కాదు, అది నీకున్న అభిరుచి. అభిరుచి. అంటే ఒక రేర్ డైమండ్ నువ్వు దొరికించుకోవాలంటే కొంత దూరం జర్నీ చేయాల్సి వస్తుంది. రాళ్ళు కావాలని వస్తుంది, అనుభవం ఉంది. అనువని ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రతి కాన్వర్జేషన్లో సెంట్రల్ థీమ్ ఏంది? లైఫ్, జీవితం అండ్ క్రియేటివిటీ. ప్రతి మనిషి క్రియేటివ్గా బతకలేదు అనుకో. ఇప్పుడు ఈరోజు పొద్దున ఒక కాంటెక్స్ట్, కొత్తగా జీవించడం. ఒక ఇంటికి వెళ్ళా, 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. సూపర్ ఇల్లు, అసలు ప్యాలెస్ లాగా ఉంది. అంటే భోజనానికి పిలిస్తే పోయా విజిట్. నేను ఎక్కడ పోయినా కిందనే కూర్చుంటా, వాళ్ళు నన్ను అడగరు, ఆయన కింద కూర్చుని అయిపోయింది. ఎలా ఉంది ఇల్లు అంటే నేనేం చెప్పలేదు. తర్వాత మళ్ళీ అడిగింది వాళ్ళ ఆవిడ, ఎలా ఉంది ఇల్లు, నేనేం చెప్పలేదు. మళ్ళీ ఫైనల్గా వచ్చి ఇద్దరు కూర్చున్నట్టు ఇంతకు ఏం చెప్పబోయింది ఎలా ఉందంటే, ఎవడో తయారు చేసిన లైట్, ఎవడో కట్టిన ఇల్లు, ఎవడో వేయించిన మ్యాప్ లేఅవుట్, ఆ తర్వాత ఎవడో కంపెనీ తయారు చేసిన సింక్, ఎవడో తయారు చేసిన డోర్ మ్యాట్, ఎవడో తయారు చేసిన టైలు. నువ్వు చేసింది ఏముంది చెప్పిందిరా? ఇటుకే. ఇవన్నీ నేను చాలా చోట్ల చూసిన, అవన్నీ ఒక చోట ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏ స్టార్ హోటల్కి పోయినా ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ టైం నన్ను పిలవండి, మీరు ఏదైనా చేసి పెట్టండి. ఒక్కటన్నా ఒక పెయింటింగ్, లేదా ఒక రాయి తీసుకొచ్చి రంగు వేసి దాని మీద గోడ పెట్టండి, లేదా మీరు అల్లిన ఒక చిన్న డిజైన్. మీది ఏదైనా ఉండాలి కదా. ప్రతి ఒక్కటి నువ్వు వేరే వాడు చేసేది వాడితే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి మేనిఫెస్ట్ అయింది. 4 కోట్లు ఉన్నాయి కాబట్టి ఇది కట్టావు. 400 కోట్లు ఉంటే ఇప్పుడు మన ముఖేష్ అంబానీ అంటాలియా కట్టాడు, అతిపెద్ద బిల్డింగ్, 2500 కోట్లు అంట. నేను చాండోళ్ళు అది బిల్డింగ్ ఫోటో చూసి ఇంత పరమ చెత్తగా ఉంది అనుకున్నది. నాకు నచ్చలే డిజైన్. ఫోటో చూస్తే నేను రీసెంట్గా ముంబైలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెట్టినప్పుడు అంటాలియా పక్కనే నిన్న హోటల్ ఉన్నది. నేను కారులో వెళ్తుంటే ఆ సీలింగ్ దాటిన తర్వాత అంటాలియా వైపు వరణీయమ్మ ఎంత పెద్దగా ఉంది, అసలు ఎంత అందంగా ఉంది బిల్డింగ్ అది. అంటే ముఖేష్ అంబానీ లాంటి ఉత్తగానే డిజైన్ కట్టుకోడు కదా. దగ్గరికి వెళుతుంటే దానికి ఎంత పెద్దగా ఉందంటే బిల్డింగ్ అది. అంటే జస్ట్ ఇట్లా డబ్బాలు పేర్చినట్టు ఉంటుంది అంటాలియా. ఏదో ఒక చిన్న గీతలు ఇట్లా ఇట్లా ఉంచి ఇది కట్టారు, ఏదో ఉన్నాయా ఏముంది అందులో. దాని బిల్డ్ నేను ఆశ్చర్యపోయిన, అసలు నేను సపోర్ట్ కొట్టాను. వీడు మామూలు కాదు, అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్. అసలు అంత మంచి ఇల్లు అసలు చూడగానే ఎంత అందంగా ఉందో అది. డిజైన్లో సింప్లిసిటీ, జస్ట్ ఇట్లా పలకలు. అందులో తర్వాత తెలుసుకున్న ఒక కపుల్ ఆఫ్ ఫ్లోర్స్ మొత్తం పార్కింగే. ప్రపంచంలో ఉన్న బెస్ట్ కార్లన్నీ వాడే, అతను తిరిగేవి పార్కింగ్. ఇంటిపైన హెలిప్యాడ్, తన ఇంట్లో ఉంది మధ్యలో ఒక ఆఫీస్, డైరెక్ట్ హెలిప్యాడ్లో దిగి వచ్చి కిందికి. ఆ తర్వాత లాంజ్, పబ్బు, హోమ్ థియేటర్స్, తర్వాత కాన్ఫరెన్స్ రూమ్స్. తను ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అది కావాలి అంటే అక్కడ తనేదో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 4 కోట్లు ఇల్లు కట్టుకొని వీళ్ళు ఏం చేయరు, టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. అంత దానికి 4 కోట్లు ఇల్లు ఎందుకు, 400 గుడిసె కట్టుకుంటు సార్. అంటే దేనికి అంటే క్రిటిసైజ్ చేస్తే నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు నా గదిలో నేను క్రియేట్ చేసిన చాలా, అంటే ఊరికే చెప్పింది కాదు. నేను రాసుకున్న ఇంగ్లీష్ ఉంది, నా పెయింటింగ్స్ ఉన్నాయి, తర్వాత నాకు తగ్గట్టు అరేంజ్ చేసుకున్న నా సెటప్ ఉంది, నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి,
తర్వాత నా వైలిన్ మీద నేను చెక్కిన బొమ్మ. అవు. చివరికి అసలు మనం గుళ్ళో ఉన్నప్పుడు నా చెప్పులు నేనే కొట్టుకుంటుంటాను చాలాసార్లు. చాలాసార్లు. కానీ నాకు సరైన ఏమంటారు అంటే ఒక్కడే అయిపోయాను అన్నింటిలో. అంటే సరైన ఎక్విప్మెంట్ అది ఒకసారి నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మ తీసి బయటపడేది. నేను ఏదైతే బయటపడేసామంటే పనికిరాని తోలుగిరి ఉంటే బయటపడేస్తాను. ఆమెకి ఏం తెలుసు నేనేం చేస్తున్నా. సో అట్లా అంటే ప్రయోగాలు నిరంతరము చేస్తూ ఉన్నారు అనుక్షణం. చేయాలి. అంటే నా దృష్టిలో లైఫ్ అంటే అది. అంటే కొత్తది సో కొత్తగా. సో ఎప్పుడైతే నువ్వు ఒకటి క్రియేట్ చేస్తావో ఆ క్రియేట్ చేస్తున్న సమయంలో నీ మనసు వర్తమానంలో ఉంటుంది. ఇది ధ్యానానికి, జీవితాన్ని అత్యంత సహజంగా సరళంగా అర్థం చేసుకోవడానికి అత్యంత దగ్గరగా. ఈరోజు గుంతకల్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు మధ్యాహ్నం. నా యూట్యూబ్ టాప్ చూసి నేను అన్న 2 మాటలు, నాకు అందరూ సమానం ఎట్లా అంటే నీ ఆకలి నా ఆకలి ఒకటే అన్న మాట విని వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్క సెకండ్కి ఇక్కడ కూర్చొని అసలు జీవితం అంటే ఏంటంటే అంటే చూడు అసలు గుంతకల్ నుంచి ఆ చిన్న ప్రశ్నకి అంటే ఎంతో కాలం నుంచి చాలామంది ఇచ్చిన స్పీచెస్, కానీ స్పీచ్లుగానే మిగిలిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే దాంట్లో నేను ఫిజికల్గా వర్క్ చేస్తూ నేను వైలిన్ వాయిస్తూ చెప్పడం వల్ల ఇప్పుడు నిజంగా ఎవడు వైలిన్ నేర్చుకోండి అంటే రియాలిటీ. అది ఉత్తగా వైలిన్ తింటే అబ్బా అసలు కడు అద్భుతంగా ఉంది, చాలామందికి నేర్చుకోవాలనిపిస్తుంది. కానీ నిజంగా ఎవడన్నా వాయించి దాంట్లో ఉన్న కష్ట నష్టాలు నిజంగా చెప్పినప్పుడు నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఒక స్పేస్ దొరుకుతుంది. సో నేను అతనికి ఏం చెప్పానంటే ఈరోజు జస్ట్ పని ఒక్కటే నీ మైండ్ని నిరంతరం వర్తమానంలో ఉంచుతుంది. మిగతాదంతా నీ మైండ్ని భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎట్టేస్తుంది. సో ఈ ప్రపంచంలో ఉన్న ఈ కోట్ల మంది ధ్యానాలు చేసిన, నమాజులు చేసిన, రోజాలు చేసిన దాని అంత సూత్రం ఏంది? మైండ్ని ఒక చోట నిలబెట్టడం కోసం. సో దానికి అంత కష్టపడక్కర్లేదు. నువ్వు అత్యంత సహజంగా మైండ్ని ఒక చోట కూర్చోబెట్టాలంటే శరీరము మనసు కలిసి చేసే పనులు చేయాలి. ఎక్కడ శరీరం మనసు ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుందో అక్కడ ధ్యానం ఉంది. అంతే సింపుల్. శరీరం మనస్సు ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతిసారి మైండ్ అటు ఇటు పరిగెడతలేదు, అక్కడే ఉంటుంది. స్నానం చేస్తుందో అన్కాన్షియస్గా చేయడం కాదు, శరీరాన్ని మనస్సుని ఒక్కటే కలిపి చేయడం. భోజనం చేస్తుందో ఏదో అన్కాన్షియస్ తినడం కాదు, మనసు శరీరాన్ని ఒక్కచోట కలిపి నువ్వు ఆహారాన్ని తింటే అదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అట్లా శరీరాన్ని మనసుని రెండింటిని వాడుకొని చేసే ప్రతి పనిలోనూ ధ్యానం. సో నేను అతను చెప్పాను, నేను ఏ సలహా ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇతనికి చిన్న మొబైల్ రిపేరింగ్ షాప్ ఉంది, కస్టమర్ రాకపోతే ఎదురు చూస్తూ కూర్చుంటాడు. అది వాస్తవం. సో నేనేం చెప్పాను, ఎప్పటి నుంచి ఎదురు చూడకుండా ఆల్రెడీ నువ్వు ఒక పని పెట్టుకో, అంతలో కస్టమర్ వస్తే కస్టమర్ అటెండ్ చేయి, అతను పోగానే మళ్ళీ ఈ పని కంటిన్యూ చేయి. లర్నింగ్ అనేది మిస్ అయింది హ్యూమన్ లైఫ్. ఎవరు ఏది నేర్చుకోవట్లేదు కొత్తగా. నేర్చుకోవడం మొదలవగానే మనసు వచ్చి వర్తమానంలో కూర్చుంటుంది. అంటే కోతిలాగా అటో ఇటో పరిగెడుతుంది, మనసు వచ్చి అక్కడే ఉంటుంది. సో అది మన వెంకన్న కానీ లేకపోతే ఎనీ క్రియేటివ్ పర్సన్, విన్సెంట్ వ్యాంగో, వాళ్ళు ఆ పర్టికులర్ పని చేసినప్పుడు సంపూర్ణ జ్ఞానోదయం పొందిన వ్యక్తులు. వెంకన్న పాట పాడడం ఆపేస్తే అంత గొప్పగా ఉన్నాడు. నేను చూశాను అక్కడ, ఏమో నాకు నచ్చదు. అలాగే విన్సెంట్ వ్యాంగో అతని జీవితాన్ని అధ్యయనం చేస్తే ఆ పాట పాడడం, ఆ పెయింటింగ్ వేయడం ఆపేస్తే అతను మైండ్ పిచ్చికొద్దిలాగా అయింది. అట్లా చాలామంది అథ్లెట్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఆ పర్టికులర్ పని చేస్తున్నప్పుడు దే ఆర్ ఎన్లైటెడ్. అంటే బాడీ మైండ్ 100% ఇన్వాల్వ్ చేస్తున్నారు. కానీ ఆ పని అయిపోగానే దే గో ప్లేస్. అంటే అక్కడ డ్రగ్స్ ఉంటాయి, లేకపోతే సెక్స్ ఉంటుంది, లేకపోతే అర్థం పడతలేని ఆలోచనలు ఉంటాయి. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఇది ఆర్డినరీ వే ఆఫ్
లుకింగ్ ఎట్ లైఫ్. అట్లా కాకుండా అన్ని పనులు అంతే సమదృష్టితో చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే ఒక్క పని స్పెషల్గా చేసి ఆ ఒక్క పని చేస్తున్నప్పుడు నువ్వు సేన్గా అంటే పరిపూర్ణ మానవుడిగా ఉండి మిగతా అన్ని పనులు చేస్తున్నప్పుడు నీకు ఆసక్తి లేకుండా చేస్తావు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అట్లా చేయడం వల్ల ఈ ఒక్క పని పరిపూర్ణంగా చేయడం వల్ల వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్న అసలు పేరు ప్రఖ్యాతులు రానక్కర్లేదు. కానీ నా లైఫ్ మొత్తం ఆనందమయం కావాలంటే ఈ క్షణం మనం మాట్లాడుతున్నాం పరిపూర్ణంగా మాట్లాడాలి. జనాలు చూస్తారా చూడరా, ఇది వాళ్ళకి నచ్చుతుందా నచ్చుతుంది ఇర్రెలవెంట్. కానీ మనం పరిపూర్ణంగా ఈ యొక్క కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాన్వర్జేషన్ అయిపోయింది, నేను నెక్స్ట్ వెళ్ళి గిన్నెలు అడుక్కుంటా. ఇప్పుడు అదంత అత్యంత ముఖ్యమైన పని. అదంతా వంట చేసుకుంటా, అది అత్యంత ముఖ్యమైన పని. ఆ తర్వాత పడుకోవడానికి నేను పరుపు వేసుకుంటా, అదొక ముఖ్యమైన పని. అంటే ఒక అత్యంత పరమోత్కృష్టమైన పని నుంచి ఇంకో పరమోత్కృష్టమైన పనిలోకి నిరంతరం అట్లా జర్నీ చేస్తూ లైఫ్ అనేది ఒక క్యాన్వాస్ ఉంటుంది, అఖండంగా. ఇప్పుడు వర్షము చెప్పారు కదా, వర్షము పోయి వాగు అది వాన పోయి కలిసేది వాగులో, వాగు పోయి కలిసేది నదిలో, నదులన్నీ కలిసేది నిండైన కడలిలో, ఆ కడలి పోయి కలిసేది అంటే ఇప్పుడు ఎవరికెవరు అంటే ఒక ఇక్కడ నుంచి ఇంకో పని పోతే అక్కడేమో ఆ పని కలవడం వల్ల ఆల్రెడీ ఒక పెద్దది ఉంది. ఇప్పుడు నేను చెప్పేది అట్లా కాదు, ఆ కాంటెక్స్ట్ రాదు. అంటే మనకు చిన్నప్పటి నుంచి రాంగ్ ఫెడ్ చేశారంటే ఇది గొప్పది, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చాలా గొప్పది, అతను గ్రేటు, అతను ఎందుకు గ్రేటు. నాకు ఎప్పుడు ఆసక్తి లేకుండా వాడు, నాకు ఎప్పుడు ఏమున్నది ప్రకృతి ఎలా ఫంక్షన్ అవుతుంది, అసలు హాయిగా మనిషి బతకాలంటే ఏం కావాలి, అసలు అవసరమై పేరు ప్రఖ్యాతులు ఏం అక్కర్లే. పేరు ప్రఖ్యాతులంత నరకం ఇంకోటి లేదు. వాళ్ళు షాపింగ్ చేయలేరు, బయట నార్మల్గా తిరగలేరు, నచ్చిన అమ్మాయిని కౌగిలించుకోలేరు, బయట ఉందా ఒక బూత్ తిట్టలేరు, ఒక వైన్ తాగలేరు, వచ్చిన బయటికి ఫోటో రాకుండా చూసుకోవాలి, ఎవరిని బూతులు తిట్టలేరు. అంటే ఈ సెలబ్రిటీ అనేవాడు జనాల చేతిలో బందీ, బానిస. అట్లా అంతకన్నా దరిద్రమైన బతుకి. ఈరోజు ఒక చిన్న వెబ్ సిరీస్ చూస్తున్న, అందులో ఫేమ్ గేమ్ దాని పేరు, మాధురి దీక్షిత్. ఫస్ట్ ఓపెనింగ్ సీనే ఏం చేశాడు, ఆమె ఒక పెద్ద సినిమా యాక్ట్రెస్, ఆమెకు చాలా సక్సెస్ ఉంది. మీడియా వాళ్ళు అడుగుతుంటారు, సార్ మేడం మీ లైఫ్ ఎలా ఉందంటే అద్భుతం, అసలు నాకు ప్రజలు ఇంత లవ్ ఇచ్చారు, ఇంత ప్రేమ ఇచ్చారు, అసలు నేను రుణపడి ఉన్నా. సో నా జీవితంలో అసలు నాకు హస్బెండ్, అర్థం చేసుకునే హస్బెండ్, 2 పిల్లలు, మంచి ఆస్తి, బంగ్లా, ఎక్కడికి పోయినా ఈ అటెన్షన్, ఇంతకంటే ఏం కావాలి అంటే ఒక వ్యక్తిగా నేను ఇంతకంటే కోరుకునేది ఏం లేదు. ఐఎమ్ 100% సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఆమె కనబడకుండా మాయపెట్టింది. ఆ తర్వాత వైఫ్, హస్బెండ్, పిల్లలు, ఆ పని వాళ్ళు అంత పోలీస్ డిపార్ట్మెంట్ సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ పర్టికులర్ వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యి ఫెడప్ అయిపోయింది అసలు. నేను ఒకసారి ఒక సంఘటన చదివా, పంజాబ్ ముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలని ఎవరో తెలియదు, పేరు తప్పు అయ్యొచ్చు, బట్ సంఘటన కరెక్ట్. ఆ ముఖ్యమంత్రి ఉండి బోర్ వచ్చి ఒకరోజు ఎవ్వరు చెప్పకుండా కొందరు చెప్పిండు సెక్యూరిటీ, ఒక 2కి, వాళ్ళు గోడ దుంకి బయటికి పారిపోయి వచ్చి డ్రెస్ మార్చుకొని ఒక లారీ వేసుకొని అసలు పంజాబ్ తిరిగి వచ్చారు. నాకు ఇది చదివినప్పుడు అంటే అక్కడ పంజాబీస్ అంతా సేమ్ ఉంటారు కదా, కొంచెం ఇట్లా కాటు గీట పెట్టుకొని కొంచెం పాత బాజీ క్యాయ్ ఛాయ్ తయారా అంటే, మళ్ళీ అతను యువకుడు ఉన్నప్పుడు ఎట్లా తిరిగాడు అట్లా ఒక పూట తిరిగి మళ్ళీ గోడ దొంకి మళ్ళీ ముఖ్యమంత్రి గదిలోకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి బతికాడు. అంటే ఎంత దారుణం. అంటే అత్యంత సాధారణమైన జీవితాన్ని పరిపూర్ణ అంగీకారంతో జీవించడంలో అంత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అంటే మన జీవితం 100 గంటలు అనుకుంటే ఈ 100 గంటలు రకరకాల వ్యక్తులకు ఇస్తున్నాడు సెలబ్రిటీ. పోస్టర్ లాంచ్ చేస్తున్నాడు. నేను పోస్టర్ లాంచ్ చేసిన ఒకటి వెబ్ సిరీస్
నేను చెప్పేది నాతో ఎందుకు రా సంజు అంటే లేదన్న నాకు నువ్వు అంటే చాలా ఇష్టం నా బ్లూ బుక్ లాంచ్కి వచ్చాడు. నేను ఒక అనామకుడిని అంటే ఒక వ్యక్తితో లాంచ్ చేస్తే నీకు ఉపయోగపడాలి, అది నేనే ఎవరికి తెలియదు, నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి చేయిస్తున్నా. అట్లయితే రాజు రోడ్డు మీద చేసిన లాంచ్, పోస్టర్ లాంచ్. రాత్రి అంటే వాడు నేను నా పేరు లేకపోతే దానితో సంబంధం లేదు, నన్ను ఒక మనిషిగా గుర్తించాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన దాన్ని. ఇంతకీ వీళ్ళిద్దరిని ఒక వెబ్ సిరీస్ త్వరలో రాబోతుంది, దాని ఇద్దరు అమ్మాయి అబ్బాయి పేరు తర్వాత నేను బాగా కూడా ఒప్పుకోను. సో ఈ సెలబ్రిటీ అనేవాడు ఈ 100 మందికి ఈ 100 గంటలు తన జీవితకాలాన్ని అందరికి పంచుతుంది. నేను అసలు ఎవ్వరికి ఏదో వచ్చుకోను. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఒక అనామకుడిగా మరణించిన ఓకే, కానీ నన్ను గుర్తించే 100 మంది చాలు. వాళ్ళను ఒక ఫేమస్ పర్సన్ అని మీద పడి ఆటోగ్రాఫ్ అడగద్దు. నా సమక్షంలో హాయి కూర్చొని నేను వండి పెట్టింది తిని, లేదా వాళ్ళు వండి పెట్టింది నాకు పెట్టి పాటలు పాడుకొని కాస్త నిశ్శబ్దం కూర్చుకొని ఒకరికొకరు పూర్తి సమానమైన గౌరవం ఇచ్చుకుంటూ అట్లా బతికి అఫ్కోర్స్ మన ఇద్దరి మధ్య ఉన్న ఒక స్నేహం లాంటి. ఇప్పుడు అట్లాంటి స్నేహం నాకు ఒక ఇన్ని సంవత్సరాల్లో 10-15 మందితో ఉంది. అంటే వాళ్ళు నాకు ఏ అతిగా రెస్పెక్ట్ ఇవ్వరు, నేను చేసే పనులను ఆధారం చేసుకుని గ్రేట్ అన్న. వాళ్ళ దృష్టిలో నేను ఒక మంచి మనిషిని, నా దృష్టిలో వాళ్ళు ఒక మంచి మనిషిని, హాయిగా బతికేస్తున్న ఒక ప్రాణి. ఎందుకంటే ఈ జీవితం నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు.